ఏంటి అసలు నిజంగా ఏకకాలంలో చేస్తాను అందరికీ చేస్తామన్న వాళ్ళు విడతల వారిగా చేయడం ఏంటి అనేది ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చ. నేను మీరేం మాట్లాడుతున్నారు? యోయో ప్రేక్షకులకు ప్యానెల్ మిత్రులందరికీ గుడ్ ఈవినింగ్ అండి. అయితే ప్రధానమైనటువంటి చర్చ ఈరోజు బ్యాంకు ఖాతాలకు వెళ్తుందా లేకపోతే రైతుల ఖాతాలకు వెళ్తుందా అంటుండ్రు. అది రైతుల ఖాతాలకి వెళ్తుంది. ఎందుకు అంటే మీరు ప్రెస్ మీట్ విన్నా కూడా మీకు అర్థమవుతుంది ఏమేనంటే రైతులకు ఏదైతే రైతు రుణమాఫీ చేసినామో ఆ రైతు రుణమాఫీ రైతు దీనికి మాత్రమే వాడుకోండి అని చెప్పారు. వాడుకోండి అని అంటే ఏంటి అంటే వీళ్ళ కంట్రోల్లో ఉన్నది మీరు వేరే ఖర్చులు పెట్టుకోకండి, మీరు రైతు రుణమాఫీకే వాడండి అని అంటున్నారు. వాడొద్దని కూడా చెప్పారు. ఎస్ అంటే వాడొద్దు అని చెప్పారు అంటే వీళ్ళు విత్డ్రా చేసుకొని వీళ్ళు కన్వర్ట్ చేసుకోవడం కదా, అంటే వీళ్ళ కంట్రోల్ ఉన్నట్టే కదా. అంటే ఇట్ ఈస్ అనే ఫార్మర్స్ అకౌంట్లకే వెళ్తుంది. ఎందుకంటే బ్యాంక్ అకౌంట్లోకి వెళ్ళదు. బ్యాంక్ అకౌంట్లో డీటెయిల్స్ ఒక రైతు ఒక బ్యాంకులో ఉండొచ్చు, ఒక రైతు ఇంకో బ్యాంకులో ఉండొచ్చు, రకరకాలు ఉంటాయి కాబట్టి సో రైతు ఖాతాలకే వెళ్తుంటుంది ఫస్ట్. సెకండ్ థింగ్ ఏంటి అంటే సరే రైతు తెలంగాణ రైతాంగం మరి ఎప్పటి నుంచో 6 నెలల నుంచి వెయిట్ చేస్తున్నారు. డిసెంబరే అన్నాడు, డిసెంబర్ ఇప్పుడు జూలైకి వచ్చింది. ఏదేమైనప్పటికీ కూడా ప్రాంతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా రైతాంగం ఉంటారు. అది చిన్నకారు రైతు సన్నకారు రైతు ఎవరైనా ఉండొచ్చు. సో అది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉండొచ్చు, బీజేపీ పార్టీ కార్యకర్తలు ఉండొచ్చు, వాళ్ళు నిజంగా ఒక గ్రామ సర్పంచ్ స్థాయి వ్యక్తులు కూడా ఇలా బెనిఫిషియర్ ఉండొచ్చు. అయితే ఇప్పుడు మనం మంచి చేసినప్పుడు ప్రశ్నించాలి అని అనుకున్నప్పుడు మనం అభినందించే తత్వం కూడా ఉండాలి. ప్రతి కార్యక్రమం ఎవరు చేసినా ఏ పార్టీ చేసినా ఎటువంటి కార్యక్రమాలు చేపట్టినా కొన్ని తప్పొప్పులు జరుగుతుంటాయి. ఆ తప్పొప్పులకు మెజారిటీ ఆఫ్ ద పీపుల్ బెనిఫిట్ అయినరా లేకపోతే తక్కువ పాపులేషన్ కోసం చూస్తాం అనేది చాలా ప్రస్ఫుటంగా ఉండాలి మనకు. ఇప్పుడు మొదటి దఫా అన్నారు వీళ్ళు డబ్బులు లేవన్నారు. డబ్బులు ఎవరైనా మీరైనా నేనైనా ఉన్న డబ్బులతోని ప్రయారిటైజ్ చేస్తాం. ఇప్పుడు ఎవరికైనా మన దగ్గర 10,000 ఉన్నాయనుకోండి, 10,000 ఉంటే ఎవడైనా అప్పు అడిగటానికి ఇస్తామా లేకపోతే బైక్ కొనుక్కోవడం ఆలోచిస్తామా, విచ్ ఈస్ ద ప్రయారిటీ. సో ఆ ప్రయారిటీ ప్రకారంగా కాకపోతే ఏంది చిన్న వీళ్ళు ఇప్పుడు మీరు జెండాలు మొయ్యాలనుకోండి, ధర్నాలు చేయాలనుకోండి, ఎవరు వస్తారు? మీలాంటి మాలాంటి రైతులు రారు. ఆ చిన్న లో లెవెల్లో ఉన్నారు, వాళ్ళని ఫస్ట్ బంద్ చేయాలి అనేది ఇలా కాన్సెప్ట్. వాళ్ళకి డబ్బులు ఇచ్చారు అనుకో, ఇక వీళ్ళు ధర్నాలు చేసిన వాళ్ళు రారు. ఇక ఓకే అక్కడ డీసెంట్రలైజ్ అవుతుంది. అంటే వాళ్ళు వచ్చే వాళ్ళు రారు. ఇక నెక్స్ట్ ఎవరు వస్తారు? మళ్ళీ వీళ్ళు ఎట్లాంటి వాళ్ళు ఫోటో పెడతారు. ఓకే ఈయన వచ్చిండు, ఈయన ధర్నాకు వచ్చిండు, ఈయన టాటా సఫారీ దిగి వచ్చిండు, ఈయన ధర్నా వచ్చిండు, ఈయన ఏంటి మహీంద్రా ఎక్స్యూవీ దిగి వచ్చిండు అని మళ్ళీ ఫోటోలు పెడతారు. సో ఇటువంటిది కొంత అవాయిడ్ చేయడం కోసం ఫస్ట్ క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి కింది స్థాయిలో ఉన్నటువంటి తక్కువ సన్నకారు రైతులకు వాళ్ళు చేశారు. అంటే రెండు ఉన్నాయి, కొంత స్వార్థం కూడా ఉంది. ఎందుకంటే తక్కువ పైసలతోని ఎక్కువ రైతులకు ఒక దఫా క్లోజ్ చేస్తే మిగతా కొద్ది మంది ఉంటారు. ఆ కొద్ది మంది కోసం మళ్ళీ అవసరమైతే బడ్జెట్ ప్రకారం కొంత డిలే కూడా చేసే అవకాశం కూడా ఉండొచ్చు. సరే ఏదేమైనప్పటికీ కూడా ఆగస్టు 15 వరకు ఇస్తా అన్నటువంటి ఒక నిర్ణయాన్ని ఒక సుమారుగా ఒక 4 రోజుల ముందే అన్నట్టే కదా, 4 రోజుల ముందే తీసుకున్నారు. వి షుడ్ అప్రిషియేట్. దాంట్లో ఎన్ని లోటుపాట్లు ఉంటాయి అనేది తర్వాత విషయం. అట్లాగే సరే ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉన్నా కూడా రైతు బంధు ఇవ్వలేదా అంటే రుణమాఫీ ఇవ్వలేదా అంటే రైతు బంధు. వాస్తవానికి కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అంటే పంటలు వేసుకున్నటువంటి కార్యక్రమంలో రైతు బంధు ఇచ్చి ఇది కూడా ఇస్తే చాలా అప్రిషియేట్ ఉంటుండేది. కానీ రైతాంగం కానీ ప్రజానీకం కానీ ఎవరు కూడా ఆయన ఇచ్చింది ఏముంది మాకు, రైతు బంధు ఇవ్వకుండా అది పండబెట్టేసి ఇది ఇచ్చిండు మాకు అనేటువంటి ఒక నిరసన కూడా ఉంటుంది. పైగా ఇంకోటి నిరసన కూడా ఉంటుంది. వాళ్ళు సంవత్సరానికి 10,000 ఇస్తే ఇది 15,000 ఇస్తారని చెప్పడం అసలు పూర్తి చేయకపోవడం. ఇప్పుడు 1 2 మనకు ఒక ఆదాయం ఉంటుంది. ఆదాయం అంటే ఏంటి? ఒక మన ఖర్చుతో పాటు మిగిలినప్పుడే ఆదాయం. ఇప్పుడు నీకు ఇది రైతు బంధు ఇవ్వకుండా రైతు రుణమాఫీ ఇచ్చిన అనుకోండి ఏం చేస్తారు? బట్ బ్యాంక్ కూడా ఫస్ట్ ఇమ్మీడియట్లీ బ్యాంక్ కూడా తీసేసుకుంటాడు. అంటే ఫస్ట్ వానికి బ్యాంక్ క్లియరెన్స్ అవుతుంది, ఎందుకంటే వీళ్ళకి ఇవ్వడాడు బ్యాలెన్సే ఇస్తాడు. అంటే రైతు వాళ్ళు ఏమనుకుంటారు, రైతాంగం విత్తనాలు ఉంటాయి, కూలీలు ఉంటారు, లేకపోతే కల్టివేట్ చేసుకుంటారు. అది కూడా చాలా ప్రామాణికం. ఎందుకంటే అది సరైన టైంలో ఇవ్వకపోతే పెట్టుబడి పెట్టకపోతే కొంతమంది గ్రామీణ స్థాయిలో వాళ్ళు వ్యవసాయం చేయలేని పరిస్థితి కూడా ఉండొచ్చు. మరి అలాంటి వాళ్ళకు ఇబ్బంది అవుతుంటుంది. సో అది చేసి ఇది చేస్తే కొంచెం అప్రిషియేషన్ ఉండేది. ఇప్పుడు ఉదాహరణకి ఇది కూడా వీళ్ళకి కొంత మిస్ఫైర్ ఎట్లయితుంది అంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేశారు, దళిత బంధు పెట్టారు. దళిత బంధు పెట్టడం వల్ల బీఆర్ఎస్ పార్టీకి ప్లస్ అయిందా మైనస్ అయిందా? ఘోరమైన మైనస్ అయింది. మరి ఇది కూడా వీళ్ళు ఏమాత్రం డిలే చేసినా కూడా ఇది కూడా మిస్ఫైర్ అవుతుంది. ఎందుకంటే మీరు చిన్నకారు రైతులకు ఇచ్చినోడు బాగానే ఉంటాడు, ఎవడైనా తీసుకుంటాడు, సంతోషమే. వాస్తవానికి కూడా వాళ్ళకు కొంతవరకు 1,00,000 రూపాయలు రుణమాఫీ అంటే ఆశమాశయం కాదు, వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నా లేకపోయినా.
కానీ ఇవన్నీ వాళ్ళు కూడా మిస్ఫైర్ అవుతుంది. అదే ఇప్పుడు సోదరుడు అంటుండు రేపు తెలుస్తుంది మీకు ఎంతమంది అంటే సంతోషంగా ఉంటారు, ఎంతమంది నిరుత్సాహంగా ఉంటారు అని. కాకపోతే ఇప్పటికిప్పుడు వాళ్ళు ఇంక ఇచ్చినటువంటి డెడ్ లైన్ కూడా ఉంది కాబట్టి ఇప్పుడు నెల రోజులలోనే వ్యతిరేకత అనేది రాదు. ఎందుకంటే టైం కూడా వాళ్ళు ఇచ్చిన టైం ఒకవేళ 1.5 lakh ఈవెన్ ఆగస్ట్ వరకు చేసినా కూడా అంత పెద్ద వ్యతిరేకత అయితే రాదు. ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ని షట్డౌన్ చేసేసారు, మూసేశారు. అట్లాగే ఇంకోటి సోదరుడు అంటాడు, సతీష్ సోదరుడు, మా బిందెలన్నీ ఖాళీగా ఉన్నాయి. జనరల్గా ఎక్కడైనా సెక్రటరీలో ఎప్పుడైనా చూసారా మీరు? రిపోర్టర్ కదా, అంటే ట్రెజరీ డిపార్ట్మెంట్లో బిందెలు ఉంటాయా? మరి బిందెలు ఉన్నాయి అనుకుంటారు ఏంటండి? లంక బిందెలు అంటే ఎక్కడైనా బిందెలలో దాచిపెడతారా? ఏమన్నా ఏంటి పూరి జగన్ అట్లా కాదు, పూరి జగన్నాథ లేకపోతే అనంతమా? అట్లా కదండి, పూరి జగన్నాథ్ టెంపుల్ అనుకుంటారా లేకపోతే అనంత పద్మనాభ స్వామి అనుకుంటారా? ఇవి అంటే జనరల్గా మేము బిందెలు అనుకున్నాం, లంక బిందెలు అనుకున్నాం, అవి అనుకున్నాం అంటే ఏంటి అది? అంటే ఉదాహరణకి ఇచ్చేటప్పుడు ఒక బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తులు మాట్లాడినప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. అయితే ఇంకో ముచ్చట కూడా ఏమన్నాడు, మేము బీఆర్ఎస్ పార్టీ నాయకులను పైసలు అడుగుతలేం, వాళ్ళను దాచుకునే పైసలు ఇవ్వలేదంటే కాంప్రమైజ్ అయినట్టే కదా వీళ్ళు. బీఆర్ఎస్ వాళ్ళు కాంప్రమైజ్ అయినట్టే. వాళ్ళ పైసలు అంతకుముందు ఏమన్నాడు రేవంత్ రెడ్డి గారు, తొక్కి తీస్తాం, వసూలు చేస్తాం, కక్కిపిస్తాం, 6 నెలల్లో లోపలేస్తాం, 6 రోజులలో మీద మూసేస్తాం అన్నారు. మరి ఇప్పుడు సతీష్ సోదరుడు అంటున్నాడు, వాళ్ళని అడగాడంట అన్నాడు కదా ఇంతకుముందే. అదే సమాధానం చెప్తారు. నెక్స్ట్ రాజకీయ మీరు రాసుకుని చెప్పండి. ఇప్పుడు బ్యాంకర్స్కి ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ ఉందో నాకైతే ఐడియా లేదు. 2.5 లక్షల లోన్ ఉంటుంది, 2 లక్షలు రుణమాఫీ అన్నాడు. ఇప్పుడు ఆయన 50,000 ఆయన కడితే 2 లక్షలు రుణమాఫీ అవుతుందా, లేకపోతే 50,000 అట్లనే ఉంటుందా? లేదు అంటే ఎక్కడైనా ఇప్పుడు జనరల్గా మనం క్రెడిట్ కార్డు బ్యాలెన్స్ ఉంటుంది, 1 లక్ష రూపాయలు ఉంటుంది, నేను 50,000 కడతా అంటాడు, 50,000 ఇచ్చేస్తాడు, 50,000 బ్యాలెన్స్ చూపిస్తారు. అయితే ప్రభుత్వం ఏం చేస్తుంటుంది అంటే, గతంలో నేను ప్రభుత్వం చేసినప్పుడు అది ఏముంటుంది అని అంటే, ఆయన 1 లక్ష రూపాయలు ఇలా 1 లక్ష రూపాయలు అందరూ రుణమాఫీ అయింది కదా, ఆయన 1,25,000 ఉంది అనుకో, ముందు బ్యాంక్ కూడా 25,000 కట్టమంటాడు, 25,000 కట్టి 1 లక్షది క్లియర్ అయింది అంటాడు. అట్లేం లేదు, అట్లా ఉండదు, అలా ఉండదు. మీకు 1 లక్ష రూపాయలు సబ్సిడీ వచ్చింది, 1 లక్ష రూపాయలు గవర్నమెంట్ వెళ్ళిపోయింది, 25,000 కడితే క్లియరెన్స్ ఇస్తారు. అంటే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, మళ్ళీ రైతు ఏం చేయాలి, అంటే ముళ్ళుతోనే తీయాలనేటువంటి తత్వం ఉంటుంది. ఒకటి ఏంటి, బ్యాంక్ అయినా ఏమంటాడు జనరల్గా అట్లాంటి క్లాస్ పెట్టేసి వసూలు చేస్తారు. ఎందుకంటే జనరల్గా అంటే ఇక మునిపద్దులు ఏదో రకమైనటువంటి వసూలు చేసుకోవాలి కాబట్టి ఇప్పుడు ఇట్లయితేనే బెండ్ అవుతాడు అని వీడు ఇంకో 25 అప్పు చేస్తాడు. జనరల్గా మాత్రం ఏంటి అంటే వీళ్ళన్నీ ఇప్పుడు 30,000 కోట్లు ఉన్నాయి, 30,000 కోట్లు బ్యాంకులు కూడా దివాలా తీసేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఫస్ట్ వాడు వేవ్ చేసుకుంటాడు. ఇప్పుడు మీరు ఉదాహరణకు ఏ బ్యాంకు కన్నా వెళ్ళండి, ఎస్బీఐ వెళ్ళండి, ఆంధ్ర బ్యాంక్ వెళ్ళండి, కెనరా బ్యాంక్ వెళ్ళండి. వాళ్ళు కెనరా బ్యాంకు, ఆంధ్ర బ్యాంకు అది ఇన్సూరెన్స్ సంస్థ కాదు, కానీ ఒక వ్యాపారం చేస్తారు. ఏంటి, ఇప్పుడు మీరు లాకర్ కావాలనుకోండి, మీరు మా దగ్గర ఇన్సూరెన్స్ పాలసీ చేయండి అంటాడు. వీడు ఎఫ్డీ చేస్తా అంటే వాడు వద్దంటాడు, ఎందుకంటే ఎఫ్డీ మీద కమిషన్ రాదు. ఇన్సూరెన్స్ పాలసీ థర్డ్ పార్టీ పాలసీ చేస్తే వాడికి ఒక డబ్బులు వస్తాయి. సో అలాంటి కొండి పెట్టేసి ఇటువంటిది సోదరుడు అన్నట్టుగా ఆ 25,000 కూడా ఇచ్చేస్తేనే నేను క్లియర్ చేస్తా బాబు, లేకపోతే రాదు, క్లియర్ ఉండదని బెదిరిస్తాడు. ఒకడొకడు ఒక్కొక్క మార్కెటింగ్ స్ట్రాటజీ ఉంటుంది. బట్ జనరల్గా మాత్రం 1,25,000 ఉన్నా 1,50,000 ఉన్నా 1,00,000కి మాత్రం వాడు వేవ్ చేసేసుకుంటాడు, బ్యాలెన్స్ చూపిస్తాడు. అదొకటి. అట్లాగే ఫ్రీ వాటర్ గురించి గతంలో బీఆర్ఎస్ పార్టీ ఉంది. బీఆర్ఎస్ పార్టీ ఏం చేశారండి అంతకుముందు, జిహెచ్ఎంసీ హైదరాబాద్లో ఫ్రీ వాటర్ అన్నాడు, ఫ్రీ వాటర్ ఇవ్వాలి అన్నారు, ఇస్తామన్నారు. ఆయన ఏమన్నా అన్నాడా, అందరి మీటర్లు పెట్టుకోవాలి, అందరి మీటర్లు యాక్టివ్ ఉండాలని వాళ్ళు అన్నారు. అప్పుడు ఏమనలే. వాళ్ళు కూడా వాళ్ళు ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఏం చేశారు, మీ మీటర్ వాటర్ మీటర్ కరెక్ట్ పనిచేస్తేనే మీకు ఫ్రీ వస్తుంది అన్నారు. దానివల్ల ఏమైందో తెలుసా అండి, జిహెచ్ఎంసీ లిమిట్లో 90 కోట్లు ఎవ్రీ మంత్ అదనంగా ఇన్కమ్ వచ్చింది. ఎందుకు అంటే మీలాంటి అపార్ట్మెంట్కు కమర్షియల్గా మీరు అంతకుముందు స్లాబ్ సిస్టమ్ 1,500 కడితే మీరు మీటర్ యాక్టివేట్ అయిపోయిన తర్వాత 3,000 కట్టారు. అంటే వాళ్ళు ఏం చేశారు, ఇలాంటి దగ్గర వసూలు చేసి మామూలు మీటర్ లేని వాటి దగ్గర వాళ్ళకి ఇచ్చారు. ఇప్పుడు అదేవిధంగా సోదరుడు అన్నట్టుగా వీళ్ళు కూడా గదే చేశారు. అంటే రాజకీయ నాయకులు ఎన్నో మనం మర్డర్ కేసులు ఎప్పుడైనా మీరు చూసారా, ఒక 100 మర్డర్ కేసులలో ఎన్ని మర్డర్ కేసులు ప్రూవ్ అవుతాయో. అంటే జడ్జి గారు అడుగుతారు ఏమైనా అంటే, మర్డర్ చూసినవా, మరి ఈయన చూసినవా అంటే నాకు గుర్తులేదు సార్ అంటాడు.
ఇప్పుడు వీళ్ళది కూడా గదే పరిస్థితి. ఇప్పుడు వీళ్ళది కూడా మర్డర్ చేసినా అంటు చూసినా అంటుండు, శవం చూసిండు, నువ్వే నా పేరు అంటే ఎస్ అన్నాడు. కానీ ఈయనే నువ్వు మర్డర్ చేసినప్పుడు ఈయన చూసినావు అంటే ఈయనైతే నాకు వేరేవాడిలాగా అనిపిస్తున్నాడు సార్ అంటాడు. తను కేసు కొట్టు. ఇప్పుడు వీళ్ళకి కూడా అంతే. అంటే ఆ రోజు నువ్వు ఏ ప్రాతిపదికనైతే నువ్వు అనకుండా ఉన్నావో, మేము రుణమాఫీ ఇస్తాం 2 లక్షలు అన్నారు. కానీ 2 లక్షలు ఎవరికి ఇస్తాం ఏంటి అని వాళ్ళు చెప్తారు. వీళ్ళు చెప్పారు, వాళ్ళు చెప్పారు. రేపు భవిష్యత్తులో బీజేపీ పార్టీ వస్తే కూడా చెప్పారు. ఇప్పుడు అదే జరుగుతుంది. అంటే వీళ్ళు గతంలో ఇప్పటికీ ఊరికే మనం మాట్లాడడం వేస్ట్. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు కూడా గతంలో అమెరికా పోయినప్పుడు క్లారిటీ చెప్పిండు, ప్రజలు రాజకీయ నాయకుల ద్వారా మోసపడాలని కోరుకుంటారు, మోసపడాలని వాళ్ళు కోరుకుంటారు. దాంట్లో ఏముంది తప్పు? మా జూబ్లీ హిల్స్లో ఇల్లు అమ్మము, మా రాజకీయ నాయకులు ఎవరు ₹1,00,000 ₹1,00,00,000 ఇయ్యడు అని చాలా క్లియర్ చెప్పిండు. చాలా క్లియర్ చెప్పిండు. ఆయన వాళ్ళు అమెరికా సార్ మీరు మీడియాలో మాట్లాడుతున్నారు అన్నాడు. నాకు తెలుసు మీడియాలో మాట్లాడుతున్నారు చూడని అండి అని అన్నాడు. అంత క్లియర్గా అన్నాడు. అంటే ఇక రిజిగ్నేషన్ విషయానికి వస్తారు. హరీష్ రావు గారు కూడా మాటల సందర్భంగా అన్నారు కాబట్టి ఆ వీడియో కూడా చూద్దాం సార్. ఎందుకంటే ఆ వీడియో మనం పెట్టించాం. ఎందుకంటే ఈయన 3 నెలలే అని ఆ పరిధి పెట్టారని చెప్పేసి ఈయన అంటున్నారు. లేదు రుణమాఫీ చేయలేకపోతే నేను రాజకీయ సన్యాసం చేస్తాను అన్నారు. ఆ వీడియో చూస్తే మనకు కూడా క్లారిటీ వస్తుంది. ఒకసారి వీడియో ప్లే చేయండి. చేస్తున్నారు సార్. అంటే